ఓ మై గాడ్! ఉప్పు తిని అంతమంది చనిపోతున్నారా? డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చూస్తే షాక్ అవుతారు. ఉప్పు లేని వంటను అస్సలు ఊహించుకోలేం. వంటలో ఉప్పు ఒక ముఖ్యమైన పదార్థం. ఉప్పు ఆహారపు రుచిని పెంచుతుంది. అది ఆరోగ్యకరం కాదని తెలిసినా రుచి కోసం తినక తప్పదు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులతో పాటు పలు సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అధిక ఉప్పు కారణంగా ఏటా 1.89 మిలియన్ల మంది మరణిస్తున్నారు అని తేలింది. అసలు ఉప్పుకు ప్రపంచ మరణాల మధ్య ఉన్న లింక్ ఏంటి? ఉప్పులో ఎక్కువగా కనిపించే పదార్థం సోడియం. ఇది సాధారణ కణాల పనితీరును నిర్వహించడానికి సహాయపడే ముఖ్యమైన పోషకం. ఇది పాలు, మాంసం వంటి వివిధ ఆహారాలలో కూడా సహజంగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ సోడియం తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, అకాల మరణాల ప్రమాదం పెరుగుతుంది అని ప్రపంచ ఆరోగ్య కేంద్రం నివేదిక తెలిపింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం సోడియం అధికంగా తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అంతేకాదు, ఇప్పటికే గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఎంత మొత్తంలో ఉప్పు తీసుకోవాలి? పెద్దలు రోజుకు 2000 మిల్లీగ్రాములు లేదా 2 గ్రాముల ఉప్పు తినాలి అని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. అంటే ఇది 1 టీ స్పూన్ కంటే తక్కువ. అయితే పిల్లలకు వారి శక్తి అవసరాలకు అనుగుణంగా మోతాదును బట్టి ఇవ్వవచ్చు. అలాగని మరీ ఎక్కువగా కూడా ఇవ్వకూడదు. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి ఉప్పులో అయోడిన్ అవసరము అని డబ్ల్యూహెచ్ఓ ఓ సిఫార్సులో తెలిపింది. మరి ఉప్పు వినియోగాన్ని ఎలా తగ్గించాలి? ఆహారం రుచిగా ఉండాలి అంటే ఉప్పు చాలా అవసరం. కాబట్టి ఉప్పుని పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు. ఇంట్లో వండిన తాజా ఆహారం తినటం, ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా నివారించడం మంచిది. మోతాదుకు మించిన ఉప్పు తీసుకోవటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మరి ఉప్పు తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి కొన్ని చిన్న చిట్కాలు. టేబుల్ మీద సాల్ట్ డబ్బా తీసేయాలి. వండే సమయాలలో వేసిన ఉప్పు కంటే ఎక్కువ వాడకుండా భోజనాన్ని పూర్తి చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్ని వీలైనంత తగ్గించాలి. వీలైతే మానేయటం మరీ మంచిది. పాపడ్ అంటే అప్పడాలు, వడియాలు, ఊరగాయల వంటివి తీసుకోవటం కొద్దిగా తగ్గించాలి. సముద్రపు ఉప్పైనా, పింక్ సాల్ట్ ఏదైనా సరే అందులో సోడియం ఉంటుంది అని మర్చిపోవద్దు. ఉప్పు ఏదైనా సరే తగ్గించి తీసుకోవటం తప్పనిసరి. ఇంట్లో వండిన ఆహారంలో కంటే రెస్టారెంట్లలో తినే ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్లో ఎక్కువ ఉప్పు వాడుతూ ఉంటారు. కనుక బయట తిండి మానేస్తే సగం ఉప్పు వినియోగం తగ్గించినట్లే. సలాడ్ వంటి కొన్నింటిలో ఉప్పు రుచి తగలకపోవచ్చు, కానీ వాటిలో కూడా సోడియం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. బయట తింటున్నప్పుడు సూప్ లేదా సాస్ ఉపయోగించి తినే పదార్థాలని ఆర్డర్ చేయకపోవటమే మంచిది. లేదా మీరు తినేటప్పుడు సాస్ని ఉపయోగించకుండా ఉన్నా కూడా మీరు సోడియం లెవెల్స్ని తగ్గించుకున్నట్టే.